ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకరః జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్య ప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ బంధుస్త్వం గురురిష్ట దైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనం మనాంగ్మా కృథాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం భిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ నారాయణాయ పరిపూర్ణగుణర్ణవాయ విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. భీమసేన దేవుల వారి అపరిమితమైన పరిజ్ఞానాన్ని, నిస్సీమమైన సామర్థ్యాన్ని మనం వింటూ ఉన్నాం. ధర్మరాజును ఎలా బ్రతికించుకున్నారో, ధర్మరాజును ఎలా సంరక్షించుకున్నారనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కర్ణుడు ధర్మరాజును బందీ చేయడానికి సిద్ధమయ్యాడు. అదే సందర్భంలోనే భీమసేన దేవుల వారు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఇక చనిపోయే ప్రసంగంలో తనున్నాడు. అలాంటి ప్రసంగాన్ని ఆ దుర్యోధనునికి తెచ్చిపెట్టిన ఆ సందర్భంలో కర్ణునికి ఏం చేయాలో తెలియడం లేదు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. శల్యుడు చెప్పాడు, ఎవరి కోసమైతే నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావో అలాంటి నీ మిత్రుడు దుర్యోధనుడు ఎలాంటి అవస్థలో తనున్నాడో గమనించవయ్యా కర్ణ. ధర్మరాజును బంధించడం కాదిప్పుడు నువ్వు చేయవలసింది, దుర్యోధనుణ్ణి కాపాడుకోవాలి నువ్వు అని చెప్పినప్పుడు నృపతి రక్షణ తత్పరోలం కర్ణో యయౌ. కాబోయే నృపతి అని తను అనుకున్నాడు, కాబోయే రాజు అని కర్ణుడు అనుకున్నాడు. అలాంటి తన రాజును సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ధర్మరాజును అక్కడే వదిలిపెట్టి కర్ణుడు వెళ్ళిపోయాడు. దుర్యోధనుని సంరక్షించుకోవడానికి వెళ్ళిపోయాడు. భీమసేన దేవుల వారు కర్ణుని పైన కోపగించుకున్నారు. దృష్ట్వైవ తం పవనసూనురభిత్వియాయ క్రోధాద్దిధిక్షురివ కర్ణమమేధ అమేయధామ రాజావనార్య శని పుంగవ పార్శ్వతౌ చ సందిశ్య కర్ణమభిగచ్చత ఆసరూపం అంతే కృతంత నరసింహతనుర్యథైవ విష్ణోరహరం గ్రసత ఆత్త సమస్త విశ్వం తద్వేగతః ప్రతిచచాల ధరా సమస్త విద్రావితా చ సకలా ప్రతివీరసేన. కర్ణుణ్ణి చూసిన వెంటనే భీమసేన దేవుల వారు కోపంతో తను దహించేలా ఎదురుగా వెళుతూ ఉన్నాడు. భీమసేన దేవుల వారి పరాక్రమం, వారి తేజస్సు అపారమైనది. ఆ ప్రసంగంలో ధర్మరాజును సంరక్షించాలి అనే ఉద్దేశంతో సాత్యకి మరియు ధృష్టద్యుమ్న వీరిరువురిని కూడా భీమసేన దేవుల వారు పంపి కరుణుని పైన
ధావించి వస్తూ ఉన్నారు, పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. భీమసేన దేవుల వారి రూపం ఎలా కనిపిస్తూ ఉందంటే, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని ప్రళయం చేసి రుద్రదేవుల వారిని మృంగడానికి వస్తూ ఉన్న ఆ ప్రళయకాలంలోని నరసింహుని రూపంలా భీమసేన దేవుల వారు కనిపిస్తూ ఉన్నారట. అలా కరుణుణ్ణి దహించేలా, కరుణుణ్ణి భక్షించేలా భీమసేన దేవుల వారు వస్తూ ఉన్నారు. ఆ భీమసేన దేవుల వారి వేగాన్ని భూమి తట్టుకోవడం లేదు. అలాంటి అత్యద్భుతమైన పరాక్రమం వారిది. ఆ భూమి కంపిస్తూ ఉంది. శత్రువులందరూ కూడా ఏం చేయాలి అని పాలు పోక పరిగెత్తుకుని వెళుతూ ఉన్నారు. భీమసేన దేవుల వారు వజ్ర సదృశమైన ఒక బాణాన్ని కరుణుని పైన ప్రయోగించారు. కరుణుడు శవంలా పడిపోయాడు. ఏం చేయడం తన చేత కావడం లేదు. భీమసేన దేవుల వారు అలాంటి పరిస్థితిని కల్పించి, కరుణునికి కల్పించి, కత్తిని తీసుకుని కాలితోనే నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు కరుణుని దగ్గరికి, తనను సంహరించాలి అనే ఉద్దేశంతో. కానీ తనను సంహరించడం ఎవరు తనను సంహరించాలి? అర్జునుడు కదా. కానీ భీమసేన దేవుల వారు ఆ కత్తిని తీసుకుని ఎందుకు వెళుతూ ఉన్నారంటే, భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ ఒకటి ఉంది. క్షత్రియులందరూ ప్రతిజ్ఞ చేయాలి అనే విషయాన్ని మనం విన్నాం. ఆ శస్త్ర విద్యా ప్రవర్తకులైన పరశురామదేవుల వారు విధించిన ఒక ప్రతిజ్ఞ అది. ఇలాంటి ప్రతిజ్ఞ చేయాలి, క్షత్రియులందరూ కూడా ఒక ప్రతిజ్ఞను చేయాలి అని పరశురామదేవుల వారు విధించారు. కాబట్టి భీమసేన దేవుల వారు రెండు ప్రతిజ్ఞలను చేశారు. నన్ను తూబరా అని ఎవరంటారో వారిని సంహరిస్తాను అని. అలాగే అత్యద్భుతమైన మరో ప్రతిజ్ఞను చేశారు. ఎవరైతే భగవంతుణ్ణి నిందిస్తారో వారి నాలుకను కోసేస్తానని కూడా భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేశారు. నిందాం హరేస్తు విదధాతి పరోక్ష గోపి యస్తం ప్రగృహ్య కరవాణి విజిహ్వమేవ ఏవం హి వాయుతనయస్య మహాప్రతిజ్ఞ చేత్తుం సతేన రవిజస్య ససార జిహ్వాంబ. ఎవరైతే శ్రీహరిని నిందిస్తారో, ఎక్కడో పరోక్షములో నిందించినా కూడా వారి నాలుకను చీల్చేస్తానని భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఇది మహాప్రతిజ్ఞ. ఇది భీమసేన దేవుల వారి మహాప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి భీమసేన దేవుల వారు వెళుతూ ఉన్నారు. ఈ కరుణుడు కృష్ణుణ్ణి నిందించాడు కాబట్టి తన నాలుకను కోసేయాలని భీమసేన దేవుల వారు వెళుతూ ఉన్నారు. అలా భీమసేన దేవుల వారు వస్తూ ఉన్న ఆ ప్రసంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయంతమంతికమముం ప్రశమీక్ష శల్య నేత్యాహ హేతు విరసో న మృషా ప్రతిజ్ఞ. భీమసేన దేవుల వారు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు భీమసేన దేవుల వారిని నివారించి శల్యుడు చెబుతూ ఉన్నాడట. భీమసేన దేవుల వారి మేనమామ తను చెబుతూ ఉన్నాడు, నాన్న భీమ, ఈ కర్ణుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు చంపితే కర్ణుడు ప్రతిజ్ఞాభగ్నుడవుతాడు, కర్ణుని ప్రతిజ్ఞ భంగం అవుతుంది. కర్ణుడు చంపితే నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. తను చిన్నవాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం విన్నాం. అర్జునుడే ఈ విషయాన్ని చెప్పాడు. అర్జునుడు చిన్నవాడు, అర్జునుడు తమ్ముడు, భీమసేన దేవుల వారు అన్నయ్య. తమ్ముడు చేసిన పనిని అన్నయ్య చేసినట్లు అవుతుంది. కానీ అన్నయ్య పని చేస్తే తమ్ముడు చేసినట్లు కాదు. సేవకులు చేసినట్లయితే రాజు చేసినట్లే. కానీ రాజు చేసిన పని సేవకులు చేసింది అని ఎక్కడైనా చెప్పుకుంటారా? లేదే. అలాగే అర్జునుడు అన్నాడు. ఇప్పుడు శల్యుడు కూడా ఆ విషయాన్నే భీమసేన దేవుల వారికి చెబుతూ ఉన్నారు. శల్యుడు చెబుతూ ఉన్నాడు, అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ అర్జునుని ప్రతిజ్ఞ అబద్ధం కాకూడదు, నీ వల్ల అబద్ధం కాకూడదు అని చెప్పినప్పుడు మాతేన పాతరమరుత్సుత సూతసూనోహో ఇత్యుక్త్వా ప్రముఖాత్ తస్య రథేనైవ తుమద్రరాత్ వైకర్తనమపోవాహ సర్వలోకస్య పశ్యతః. అలా భీమసేన దేవుల వారికి చెప్పారు. కానీ ఒకసారి ఎదురు వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళడం భీమసేన దేవుల వారి జీవితంలోనే లేదు. కనుక ఆ భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ, వారి పరాక్రమం ఏంటో తెలుసు కాబట్టి శల్యుడే కర్ణుని రథాన్ని మరోవైపు మళ్లించాడు. భీమసేన దేవుల వారు ఎదురుగా వస్తూ ఉన్నారు. తిరిగి వెళ్ళడం వారి వల్ల సాధ్యం కాదు, తిరిగి వెళ్ళలేరు. కనుక
ఆ శల్యుడే చాకచక్యంతో కర్ణుని రథాన్ని మరోవైపు మళ్లించాడు. అలా బ్రతికిపోయాడు కర్ణుడు. వైకర్తన మపోవా, అందరూ చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తారు భీమసేన దేవాల వారు, చంపేస్తారా అని అందరూ చూస్తూ ఉన్నారు. అలా అందరూ చూస్తూ ఉండగా శల్యుడు రథాన్ని మరోవైపు మళ్లించాడు. ఇలా జిత్వా సూర్యసుతం భీమ, ఇలా భీమసేన దేవల వారు కర్ణుణ్ణి గెలిచారు. అశ్వత్థామ దుర్యోధన సమేతమైన ఆ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడడం ప్రారంభించారు. మళ్ళీ అశ్వత్థామాచార్యుల వారి పరాక్రమం ఏంటో చెబుతూ ఉన్నారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు క్షణమాత్రములో 3 అక్షౌహిణీ సైన్యాన్ని అల్లోలకల్లోలం చేసేశారు. అసలు 3 అక్షౌహిణీ సైన్యం భీమసేన దేవుల వారి ముందు నిలబడడం ఆ సైన్యం వల్ల కావడం లేదు. ఇటువైపు ఒకే ఒక్కరు భీమసేన దేవుల వారు, ఎదురుగా 3 అక్షౌహిణీ సైన్యం. ఆ 3 అక్షౌహిణీ సైన్యం భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని తట్టుకోవడం వారి వల్ల కావడం లేదు. అలా అల్లకల్లోలం చేసేశారు. విలువితం క్షణ తదైవ గురుపుత్రోయాత్ పాండవానాం అనీకిని. భీమసేన దేవుల వారితో యుద్ధం చేయడం ఎవరి వల్ల కాదు కనుక మిగిలిన సైన్యంతో యుద్ధం చేయాలని అశ్వత్థామాచార్యుల వారు పాండవ సైన్యం పైన విరుచుకుపడ్డారు. భీమసేన దేవుల వారిని చేయడం ఏం కాదు, వారితో యుద్ధం చేయడం సాధ్యం కాదు, వారిపైన కోపం చూపించడం సాధ్యం కాదు. ఎవరిపైన కోపం చూపించాలి అంటే పాండవ సైన్యం పైన. కనుక పాండవ సైన్యం పైన అశ్వత్థామాచార్యుల వారు విరుచుకుపడ్డారు. పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉన్నారు. ధర్మరాజుని రథాన్ని కూడా వాళ్ళు నాశనం చేశారు. ధృష్టద్యుమ్న, నకుల, సహదేవ, సాత్యకి మరియు ద్రౌపదీ పుత్రులు వారినందరినీ ఎదురించాడు. క్షణంలోనే రథము లేకుండా చేశాడు, ఆయుధము లేకుండా చేశారు అశ్వత్థామాచార్యుల వారు. అలా వారి దర్పం ఏదైతే ఉందో అంతవరకు ఆ సాత్యకి కానివ్వండి, ద్రౌపదీ పుత్రులు కానివ్వండి, ధృష్టద్యుమ్న, నకుల, సహదేవులు భారీ పరాక్రమంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తూ వారిలో దర్పం ప్రారంభమైంది. వారి దర్పాన్ని నాశనం చేశారు అశ్వత్థామాచార్యుల వారు. అశ్వత్థామాచార్యుల వారు ఇలా యుద్ధం చేస్తూ ఉండగా ధర్మరాజు అశ్వత్థామాచార్యుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. క్షత్రియాన్ పరధర్మస్థ మాహింసీరితి చోదిత ప్రహస్యతాన్ విహాయైవ యయౌ యత్రాచ్యుతార్జునౌ. ధర్మరాజు అన్నారు, గురు పుత్ర, బ్రాహ్మణులు కదండి మీరు, బ్రాహ్మణులైన మీరు ఇలా యుద్ధం చేయడం, యుద్ధంలో పరులను పీడించడం తగునా, యోగ్యమా మీకు అని ధర్మరాజు చెబుతూ ఉన్నప్పుడు ఇది ధర్మమా, మీ ధర్మమా, విహితమైన ధర్మమా, ఇది మీ ధర్మం కాదు కదా. చూడండి, క్షత్రియుల ధర్మమేంటో, బ్రాహ్మణుల ధర్మమేంటో ధర్మరాజుకు తెలుసు. అందరి ధర్మాలు వారికి తెలుసు, ధర్మరాజుకు తెలుసు. కాబట్టి బ్రాహ్మణ ధర్మాన్ని పరిపాలించాల్సిన మీరు క్షత్రియ ధర్మాన్ని పరిపాలించడం ఏంటి, పరులను పీడించడం ఏంటి, ఇది మీకు ధర్మమా అని ధర్మరాజు ప్రార్థించినప్పుడు అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయారు అశ్వత్థామాచార్యుల వారు. అంటే ఒప్పుకున్నారా లేదా అని మనకు సందేహం కలుగుతుంది. ధర్మం అని ఒప్పుకోవడం అశ్వత్థామాచార్యుల వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే బ్రాహ్మణులు యుద్ధం చేయకూడదు, తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే. కానీ ఇప్పుడేం పరిస్థితి ఉంది, తప్పనిసరి పరిస్థితి ఏంటి లేదు ఇప్పుడు. అయినా యుద్ధం చేస్తూ ఉన్నారు కనుక దాన్ని ధర్మమని అంగీకరించుకోలేక అధర్మమని చెబితే ఇక దాన్ని విడవలసిన పరిస్థితి వస్తుంది. దుర్యోధనుని పక్షంలో యుద్ధం చేస్తానని ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఆ యుద్ధాన్ని విడవను లేక, ఆ యుద్ధాన్ని కొనసాగించలేక అయోమయములో అశ్వత్థామాచార్యుల వారు పడిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో, అర్జునుడిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అశ్వత్థామాచార్యుల వారు వెళ్ళిపోయారు. ఇంద్రపుత్రుడైన మహాశూరుడైన అర్జునుడు సంషప్తక అనే పేరు గల గణంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు అలా యుద్ధం చేస్తూ ఉండగా అశ్వత్థామాచార్యుల వారు మహాసర్పంలా ఉన్న ఒక బాణాన్ని తీసి ఆ బాణాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. పార్థ సంషప్తక గణై సంసృష్ట సమరర్థిభిః ఆహూతో ద్రౌణినా చైవ కార్యం కృష్ణమపృచ్ఛత చోదయామాస చ హయన్ కృష్ణో ద్రౌణిరథం ప్రతి.
అయోమయంలో అర్జునుడు పడిపోయాడు. సంషప్తకులతో యుద్ధం చేయడమా, అశ్వత్థామాచార్యుల వారిని ఎదుర్కోవడమా, ఏం చేయాలి అని తను అయోమయంలో పడినప్పుడు అక్కడే ఉన్న భగవంతుణ్ణి తను ప్రశ్నించాడు. ఈ సందర్భంలో ఏం చేయాలని కృష్ణుడు ఆ రథాన్ని అశ్వత్థామాచార్యుల వైపు మళ్లించారు. అలా అస్త్రజ్ఞుల్లో అతి బలిష్ఠులైన దర్పంతో ఉన్న అర్జున, అశ్వత్థామ వీరిరువురు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. బాణ ప్రయోగాల్ని చేస్తూ పగలును కూడా రాత్రి చేసేశారు. అసలు సూర్యుడే కనిపించకుండా, ఆకాశమే కనిపించకుండా వారిరువురు చేశారు. అక్కడ చీకటి కమ్ముకుంది, ఎవరికి ఏం కనపడడం లేదు. అయినా కూడా ఘనఘోరమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. బబంధ పార్థం శరపంజరేణ. అశ్వత్థామాచార్యుల వారు ఎలా యుద్ధం చేశారంటే, ఎలాంటి పరాక్రమాన్ని చూపించారంటే, ద్రౌణిస్తద స్యందన వాజి రోమ స్వరోమ కూపధ్వజ కార్ముకేభ్య శరానమోఘాన్ సతతం సృజాన బబంధ పార్థం శరపంజరేణ. రుద్రదేవుల వారే అశ్వత్థామాచార్యుల వారుగా జనించారు. వారి పరాక్రమం ఏంటో శ్లోకంలో చెబుతూ ఉన్నారు. అశ్వత్థామాచార్యుల వారు వెంటిని సంధించి బాణాన్ని వదలడం మాత్రమే కాదు, ధనుస్సును ఉపయోగించి బాణాన్ని ప్రయోగించాలి. కానీ అశ్వత్థామాచార్యుల వారి అత్యద్భుతమైన పరాక్రమం ఎలా ఉందంటే, పరిజ్ఞానం ఎలాంటిదంటే, రథంతోనూ కూడా బాణాలను వదులుతూ ఉన్నారు. అలాగే గుర్రాల వెంట్రుకలతో కూడా బాణాలను వదులుతూ ఉన్నారు. స్వరోమకూపాలతో తమ వెంట్రుకలతో బాణాలను ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ రథం యొక్క ధ్వజం, ఆ ధ్వజం వల్ల కూడా వేల వేల బాణాలు బయటికి వస్తూ ఉన్నాయి. అలాగే ధనుస్సుతో కూడా అమోఘమైన బాణాలను నిరంతరం ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇలా ప్రయోగిస్తూ శరపంజరంతో అర్జునుణ్ణి బంధించేశాడు అశ్వత్థామాచార్యులు. తస్మిన్ నిబద్ధే హరిర ప్రమేయ విబోధయామాస సురేంద్రసూనుం ఆలింగనేనస్య దదౌ బలంచ సవుత్థితోస్త్రాణ్యముచన్ మహాంతి. ఇలా అశ్వత్థామాచార్యుల వారు ప్రయోగించిన బాణాలతో అర్జునుడు బందీ కాగా, ఏం చేయాలని పాలుపోని పరిస్థితిలో అర్జునుడు ఉండగా కృష్ణుడు ఏం చేశాడు? కౌగిలించుకున్నాడట అర్జునుడిని. కౌగిలించుకున్నంత మాత్రాన మళ్ళీ తనలో పరాక్రమం ద్విగుణీకృతమయ్యింది. అలా ద్విగుణీకృతమైన పరాక్రమంతో అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. నివార్యతానస్త్రవరేర్ గురోస్సుతశ్చిచ్ఛేదచ జ్యాం యుధి గాండివస్య వవర్ష పార్థంచ శరైరథన్యాజ్యాసీత్తయా గాండివం సోప్యముంక్త. అర్జునుడిని ఆ గాంధీవ అనే పేరు గల ధనుస్సును చిన్నాభిన్నం చేసేశారు అశ్వత్థామాచార్యుల వారు. ఇలాంటి ఘోరమైన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో కోపంతో అర్జునుడు తీక్ష్ణమైన బాణంతో ఆ అశ్వత్థామాచార్యుల వారి సారథిని చంపేశారు. తన శిరస్సును చెండాడారు, తన శిరస్సును నరికేశారు అర్జునుడు. ఇక సారథి లేదు. సారథి లేకుండానే కూడా ఒక చేతితో సారథ్యాన్ని తనే చేసుకుంటూ మరో చేతితో ఒకే ఒక చేతితో బాణాలను ప్రయోగిస్తూ ఉన్నారట అశ్వత్థామాచార్యుల వాళ్ళు. ఎలాంటి అద్భుతమైన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నారో గమనించాలి. శ్రీమదాచార్యుల వారు ఎంత అద్భుతమైన పరాక్రమాన్ని వర్ణిస్తూ ఉన్నారో మనం గమనించాలి. నునోదజ్యాం ద్రోణి సంధాయతాం పునః పార్థోద్రోణ సుతశ్చాశ్వ రశ్మింశ్చిచ్ఛేద సాయకై. అలాంటి ఘనఘోరమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు చివరికి అశ్వత్థామాచార్యుల వారు అర్జునుని ముందు ఓడిపోయారు. అర్జునునికి సహాయంగా, అర్జునుని అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమాత్ముడున్నాడు. ధ్వజం పైన హనుమంత దేవుల వారు ఉన్నారు. కనుక ఓడిపోయే ప్రసంగమే అర్జునునికి లేదు. కాబట్టి అదే విషయాన్ని ఆచార్యుల వారు చెబుతారు. ఎందుకని? తను అర్జునుడు ఇంద్రుడు, అశ్వత్థామాచార్యుల వారు రుద్రదేవుల వారు. రుద్రదేవుల వారే గెలవాలి కదా అంటే వాస్తవమే, నిజమే. కానీ అర్జునుడు ఎలా గెలవగలిగాడంటే సారథిత్వాత్ కేశవస్య ధ్వజస్థత్వాత్ ధనోమతః గాంధీవత్వాత్ కార్ముకస్య చ ఇశుద్ధ్యో రక్షయత్వతః అవధ్యత్వాత్ తథాశ్వానాం అభేద్యత్వాద్ రథస్య చ అతో యోద్ధుం సమర్థోపి నాద్యయామి ధనంజయం.
అశ్వత్థామాచార్యుల వారు అనుకుంటూ ఉన్నారు, అర్జునునికి సారథి కేశవుడు భగవంతుడు, ధ్వజములో ఉన్నవారు హనుమంతుడు, నాకన్నా యోగ్యతలో గొప్పవారు. ఇక గాంధీవ ధనుస్సు స్వయం భగవంతునిదేది. తన ఇషుధి బాణాలను పెట్టే ఆ అమ్ముల పొది ఏదైతే ఉందో ఆ అమ్ముల పొది కూడా అక్షరమైనది, అర్జునుని అమ్ముల పొది. కనుక యుద్ధం చేయడం నా వల్ల సాధ్యం కాదు. అబధ్యత్వాత్ తథాశ్వానం, ఆ అర్జునుని అశ్వాలు గుర్రాలు ఏవైతే ఉన్నాయో గుర్రాలు కూడా అవధ్యాలైనవి, రథం అభేద్యమైనది. ఇలాంటి బలం అర్జునునికి ఉన్నందువలన అర్జునునితో యుద్ధం చేయడం ఈరోజు నాకు సాధ్యం కాదు అని అక్కడి నుంచి అశ్వత్థామాచార్యుల వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏవం సమత్వా ప్రవివేశ సేనాం పాండోస్సుతానామతతం సమభ్యయాత్ పాండ్యస్తయోరాస సుయుద్ధమద్భుతం ప్రవర్షతోహో సాయక పోగముగ్రం. ఇలా ఆలోచించి అశ్వత్థామాచార్యుల వారు పాండవుల సైన్యాన్ని ప్రవేశించారు. పాండ్య దేశానికి రాజు అశ్వత్థామాచార్యుల వారిని ఎదిరించారు. వారిరువురికి అత్యద్భుతమైన సంగ్రామం జరిగింది. అత్యుగ్రమైన బాణ సమూహాలనే ప్రయోగించుకున్నారు. అశ్వత్థామాచార్యుల వారు ఎన్ని బాణాలను ప్రయోగించారంటే 8 ఎద్దులను కట్టారు. 100 బండ్లు. అలాంటి 100 బండ్లలో ఎన్ని ఆయుధాలను ఉంచగలమో ఆ ఆయుధాలన్నిటినీ కూడా అశ్వత్థామాచార్యుల వారు ఆ రోజు ప్రయోగించారట. ఇలాంటి అద్భుతమైన పరాక్రమం వారు చూపించారు, విన్యాసాన్ని ప్రదర్శించారు అశ్వత్థామాచార్యుల వారు. చివరికి ఆ పాండ్యరాజు యొక్క రథాన్ని ఛేదించి తన ధనుస్సును బాణాలను ఛేదించి ద్రోణాచార్యుల వారు ఆ పాండ్య దేశానికి రాజైన ఆ వ్యక్తిని చంపేశారు అక్కడికక్కడే. అర్జునుడు దండధార అనే మగధ దేశ రాజును చంపుతాడు. ఆ సందర్భంలో అశ్వత్థామ మరియు ధృష్టద్యుమ్న వీరిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరుగుతుంది. ధృష్టద్యుమ్నుని చూసి భీమసేన అశ్వత్థామాచార్యుల వారు అంటూ ఉన్నారు, నీకు గురువు కదా, ద్రోణాచార్యుల వారు గురువుల్నే చంపేశావు కదా, గురుహత్యను నువ్వు చేశావు, గురువుల్నే సంహరించిన నిన్ను ఈరోజు వదలడమా ససేమిరా సాధ్యం కాదన్నారు అశ్వత్థామాచార్యుల వారు. ఇత్యుక్తో దర్శరామాస పార్శ్వతః ఖడ్గముత్తమం అయం తవ పితుర్హంత వదిష్యతి తవోత్తరం. అశ్వత్థామాచార్యుల వారికి దర్పం, ఎలాగైనా నన్ను సంరక్షించుకోవడానికి భీమసేన దేవుల వారు ఉన్నారు, నేను కూడా పరాక్రమవంతుణ్ణి. కనుక ఆ ధృష్టద్యుమ్నుడు అన్నాడు, అశ్వత్థామాచార్య గురుపుత్ర, గురువును సంహరించానని నన్ను అంటూ ఉన్నావే, కానీ శిష్యులతో యుద్ధం చేస్తూ ఉన్నారు కదా ద్రోణాచార్యుల వారు, ధర్మాన్ని అతిక్రమించి వారు యుద్ధం చేస్తూ ఉన్నారు కదా, ధర్మాన్ని వారు అతిక్రమించలేదా? ఏ ఖడ్గంతో ద్రోణాచార్యుల వారిని నేను సంహరించానో ఆ ఖడ్గమే నీకు బదులిస్తుంది అని ఆ ధృష్టద్యుమ్న తను చెప్పాడు. ఆ ధనుస్సును తీసుకుని వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. వారిరువురు కూడా అశ్వత్థామాచార్యులు ఒక్క క్షణంలోనే ధృష్టద్యుమ్ని రథం లేనివాడిగా చేసేశారు, తన రథాన్ని నాశనం చేసేశారు. అలా ధృష్టద్యుమ్నుని ఓడిస్తూ ఉన్నారు. మళ్ళీ భీమసేన దేవుల వారు వచ్చారు. కృష్ణ ప్రచోదిత ఆ ధృష్టద్యుమ్నుని సంహరించేందుకు సిద్ధమైనప్పుడు అశ్వత్థామాచార్యుల వారు కృష్ణుడు కనుసైగా చేశారు. భీమసేన దేవుల వారికి సూచించారు, ధృష్టద్యుమ్నుని పరిరక్షించాలి అని చెప్పారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు వచ్చి భీమశ్చ ఉభయతః అభినిజఘ్నతు సతాభ్యాం వజ్రసదృశై శరైరభితవృషం విసృజ్య పార్శ్వతం స్వీయం ఆరురోహరథం పునః. ధృష్టద్యుమ్నాచార్యుల వారిని ధృష్టద్యుమ్నుని విడిచేశారు. అశ్వత్థామాచార్యుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కృతవర్మ మరియు ధృష్టద్యుమ్న. ఆ తరువాత వీరిరువురి యుద్ధం జరుగుతుంది. కృతవర్ముని పరాభవం అవుతుంది. అంటే ధృష్టద్యుమ్నుడు కృతవర్మను ఓడించేశారు. ఆ సందర్భంలో మళ్ళీ దుర్యోధన మరియు నకుల సహదేవ వారి ముగ్గురి మధ్య యుద్ధం జరుగుతుంది. రాజు కావలసిన వాడు తను దుర్యోధనుడు, నేనే రాజు తను అనుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడు నకుల సహదేవులతో యుద్ధం చేశారు.
అత్యద్భుతమైన యుద్ధం వారి మధ్య జరిగింది. దుర్యోధనుడు, నకుల, సహదేవులు వారి రథాన్ని నాశనం చేశారు. దుర్యోధన మరియు ధర్మరాజ వారిరువురు మధ్య యుద్ధం జరిగింది. ధర్మరాజు ఓడిపోయాడు ఆ యుద్ధంలో. భీమ మరియు కర్ణ, దుర్యోధన వీరి ముగ్గురి మధ్య యుద్ధం జరుగుతుంది. అథాగతం సూర్యసుతం పునశ్చ జగామ భీమో రభసోరథేన దుర్యోధనం చాస్య సమక్షమేవ చకార వీరో విరథం క్షణేన. ఆ సందర్భంలో మళ్ళీ కర్ణుడు కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. భీమసేన దేవుల వారు వెళ్ళారు. దుర్యోధనుని క్షణంలోనే తన రథాన్ని నాశనం చేసి భీమసేన దేవుల వారు దుర్యోధనుణ్ణి ఆ సందర్భంలో ఓడించేశారు. సుషేణ సంహారం జరిగింది. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు కర్ణుణ్ణి నిరోధించారు. కర్ణుని పుత్రుడు సుషేణ తన శిరస్సును నరికేశారు, సంహరించారు. తండ్రి చూస్తూ ఉన్నాడు, కర్ణుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఏం చేయాలి? ఏం చేయడం తన వల్ల సాధ్యమవుతుంది? భీమసేన దేవుల వారు పరాక్రమాన్ని చూపెడుతూ ఉంటే దాన్ని నిరోధించడం తన వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కావడం లేదు. ఇలా సుసేనుణ్ణి తను చంపేశాడు. పపాత భూమౌ సపితు సమీపే యథాహత సత్యసేనో మునైవ. అలాగే సత్యసేనుణ్ణి కూడా సంహరించారు. ఇలా చాలా విచిత్రమైన యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో భీమసేన దేవుల వారు అత్యద్భుతమైన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు. కౌరవులందరూ కూడా వారి శక్తి, వారి సామర్థ్యం క్షీణమవుతూ ఉంది. పాండవుల సామర్థ్యం అధికమవుతూ ఉంది. పాండవులే గెలవాల్సిన వారు, పాండవులే గెలుస్తారు. ఆ సూచనలు మొదటి రోజు యుద్ధం నుండే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు గెలిచేది అంటే పాండవులే గెలిచేది. మొట్టమొదట దుర్యోధనుడే చెప్పాడు, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీమాభిరక్షితమైన ఈ పాండవ సైన్యం మా సైన్యాన్ని గెలిచే అర్హత కలిగి ఉంది అని దుర్యోధనుడే తననుకున్నాడు. అక్కడి నుంచే అందాజు వేయడం ప్రారంభించారు, ఊహించడం ప్రారంభించారు. అందరి ఊహ ఒక్కటే, పాండవులే గెలుస్తారు అని అందరూ ఊహించారు. ఊహించిన వారి ఊహ సఫలమయ్యే సందర్భంలో ఉంది. ఇలా ఘనఘోరమైన యుద్ధాన్ని వారందరూ చేస్తూ ఉన్నారనే విషయాన్ని శ్రవణం చేస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.